స్ట్రెప్టోకాకస్ అగాలాక్టే ఇది కూడా వచ్చేసి మనకు బీటా హిమోలైటిక్ కాలనీస్ ప్రాపర్టీస్లో ఈ యొక్క స్ట్రెప్టోకాకస్ స్పీషీస్ ఉంటుంది. ఇందులో నుంచి మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మనకు ఎక్కువగా ఇది నియోనెటల్ మెనింజిటైటిస్ అండ్ సెప్సిస్ ఫామ్ చేస్తుంది. ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ యొక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్. స్ట్రెప్టోకాకస్ అగాలాక్టేస్ ఎక్కువగా ఇన్ఫెక్షన్ నియోనెటల్ మెనింజిటైటిస్కి వస్తుంది. నియోనెటల్ మెనింజిటైటిస్ అండ్ సెప్సిస్ స్ట్రెప్టోకాకస్ అలాక్టేస్ ద్వారా. అండ్ ఇట్ ఆల్సో కాజెస్ ద ఇన్ఫెక్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ విచ్ లీడ్స్ టు పెరిపార్టమ్ ఫీవర్. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ప్రెగ్నెన్సీ ఇన్ఫెక్షన్స్ వచ్చేటటువంటి బ్యాక్టీరియా గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఏంటి, ఆర్ ప్రెగ్నెన్సీ ఇన్ఫెక్షన్స్ వచ్చేటటువంటి టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. అప్పుడు మనం స్ట్రెప్టోకాకై అగాలాక్టేస్ అనేది మనం ఆన్సర్. ఇది కూడా మనకు మల్టిపుల్ చాయిస్లో ఇంపార్టెంట్. అలాగే గామా హిమోలైటిక్ ప్రాపర్టీస్లో మనకు ఎంటెరోకాకస్ స్పీషీస్ ఉంది. ఈ ఎంటెరోకాకస్ దిస్ ఈజ్ అన్ నార్మల్ ఫ్లోరా ఆఫ్ ద హ్యూమన్ ఇంటెస్టైన్ and presents in healthy individuals. ఇవి ఈ ఫేసియం అండ్ ఎంటెరోకాకస్ నథింగ్ బట్ ఈ అంటే ఎంటెరోకాకస్ ఫేసియల్స్ అండ్ ఎంటెరోకాకస్ ఫేసియం వచ్చేసి కామన్గా ఇన్ఫెక్టింగ్ ఆర్గానిజం ఇన్ ద హెల్తీ ఇండివిజువల్ మ్యాన్ దట్ టు ప్రెజెన్స్ ఇన్ ద హ్యూమన్ ఇంటెస్టైన్. ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియమియా, ఇన్ఫెక్షన్ ఆఫ్ ద బ్లడ్ అండ్ ఎండోకార్డైటిస్ అండ్ ఇంట్రా అబ్డామినల్ ఇన్ఫెక్షన్స్కి ముఖ్య కారకమైనటువంటి బ్యాక్టీరియా. స్టెఫైలోకాకస్ గ్రూప్లో ఎంటెరోకాకస్ ఏదైతే మన కాలనీ బేస్డ్ గామా హిమోలైటిక్ కాలనీస్ వస్తాయో అవి మనకు ఇన్ఫెక్షన్ మెయిన్గా క్లినికల్ మేనిఫెస్టేషన్స్లో ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్, ఎండోకార్డైటిస్ మరియు ఇంట్రా అబ్డామినల్ ఇన్ఫెక్షన్స్ని కాజ్ చేసే ఆర్గానిజం ఎంటెరోకాకై. వీటి యొక్క ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ వచ్చేసి ఇవి కూడా ఓవియల్ షేప్డ్ గ్రామ్ పాజిటివ్ స్టెప్టోకాకై గ్రూప్లో ఉన్నటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ అన్ని కూడా ఓవియల్ షేప్డ్ gram positive cocci in pairs, and these are non-hemolytic translucent colonies on the blood agar and positive for bile spleen test. Okay, this is about Staphylococcus aureus. ఈ క్లాస్లో మనము గ్రామ్ పాజిటివ్ నుంచి ఇంకొక బ్యాక్టీరియా మైకోబాక్టీరియం ట్యూబెర్క్లోసిస్ బ్యాక్టీరియా యొక్క ఇన్ఫెక్టివ్ కజెటివ్ ఏజెంట్స్ ఏంటి, దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి, ఈ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ అండ్ ఈ డిసీజ్ యొక్క ల్యాబొరేటరీ డయాగ్నోసిస్, మైకోబాక్టీరియం యొక్క మార్ఫాలజీ, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్ ఇన్ ద మైకోబాక్టీరియం డిసీజ్ గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకున్నాం. ఇది యూనిట్ 2 బ్యాక్టీరియాలజీ నుంచి మనకు గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలజీలో యూనిట్ 2 బ్యాక్టీరియాలో గ్రామ్ పాజిటివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాస్లో స్టెఫైలోకాకస్, స్ట్రెప్టోకాకస్, మైకోబాక్టీరియం, క్లోస్ట్రిడియం అండ్ కార్నిబాక్టీరియం ఉంది. ఇప్పటి వరకు 2 క్లాసెస్ మనకు స్టెఫైలోకాకస్, స్ట్రెప్టోకాకస్ గురించి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మైకోబాక్టీరియం ట్యూబెర్క్లోసిస్ మైకోబాక్టీరియం గురించి మనం ఈ క్లాస్లో చూద్దాం. బ్యాక్టీరియాలజీ యూనిట్ నుంచి మైకోబాక్టీరియా అని కూడా అంటారు దీన్ని. మైకోబాక్టీరియా ట్యూబెర్క్లోసిస్, మైకోబాక్టీరియా ట్యూబెర్క్లోసిస్. మీలో చాలామంది మీరు వర్క్ చేసేటటువంటి ఏదైతే నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రాజెక్ట్లో వర్క్ చేసేటటువంటి స్టేట్ వైడ్గా ఉన్న ఆల్ ఎన్టీఈపీ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్స్కి కానివ్వండి, ల్యాబ్ సూపర్వైజర్స్కి కానివ్వండి, ట్రీట్మెంట్ సూపర్వైజర్స్కి కానివ్వండి, వీళ్ళందరికీ ఈ మైకోబాక్టీరియం ట్యూబెర్క్లోసిస్ గురించి ఉన్నటువంటి మన నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్లో ఎన్టీఈపీ ప్రోగ్రామ్ గురించి మీ అందరికీ ఐడియా ఉంది. ఎన్టీఈపీ ప్రోగ్రామ్, ఈ ఎన్టీఈపీ ప్రోగ్రామ్ ద్వారా నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ద్వారా మనకున్నటువంటి ఆల్ ఓవర్ స్టేట్ వైడ్గా మనకున్నట్టు ఆల్ ఓవర్ డిస్టిక్స్ ఒక స్ట్రక్చర్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఉంటుంది. ఎన్టీపీ ప్రాజెక్ట్కి ఒక డిస్టిక్ టీబీ కంట్రోల్ ఆఫీసర్ ఉంటారు. అలాగే ఉన్నటువంటి ట్రీట్మెంట్ యూనిట్స్కి
ట్రీట్మెంట్ ల్యాబొరేటరీ సూపర్వైజర్సు, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్సు, ల్యాబ్ టెక్నీషియన్స్, టీబీ హెల్త్ విజిటర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాఫ్ ఈ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్, నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో వర్క్ చేయడం జరుగుతుంది. మీలో కూడా చాలామంది ఉంటారు. ఈ క్లాస్ చూసే వాళ్ళలో చాలామంది ల్యాబ్ టెక్నీషియన్స్ ప్రోగ్రాంలో మనం అందరం కూడా కలిసి పనిచేసాము ప్రీవియస్లీ. అందరికీ ఈ మైకోబాక్టీరియా ట్యూబర్క్లోసిస్ గురించి అవగాహన ఉంది. కాకపోతే ఇందులో ఏంటంటే వీటి యొక్క మార్ఫాలజీ, చాలామంది విద్యార్థులు మనకు ఈ రెగ్యులర్గా కోర్సు కంప్లీట్ చేసి వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఈ కోర్సు తీసుకునే దాంట్లో ఆల్రెడీ వర్కింగ్ మనకు కాంట్రాక్ట్ సర్వీస్లో వర్క్ చేసే స్టూడెంట్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. నెక్స్ట్ ఇందులో ఎంఎస్సి మైక్రోబయాలజీ చదివిన వారు కూడా ఉన్నారు, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చదివిన వాళ్ళు ఉన్నారు. ఈ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ అండ్ ఈ క్లినికల్ బయోకెమిస్ట్రీ చేసిన వారికి ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ గురించి అంతగా అవగాహన ఉండకపోవచ్చు. సో వారి కోసం ఏంటంటే మళ్ళీ ఒకసారి మనకు ప్రోగ్రాంలో ఈ మైక్రోబాక్టీరియా గురించి మనకు విషయ పరిజ్ఞానం ఉన్నా కూడా మరి అందరి కోసం మనం ఈ యొక్క సబ్జెక్ట్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాము. కమింగ్ టు ద సబ్జెక్ట్, మనకు మైకోబాక్టీరియా టీబీ అనగానే ముఖ్యంగా తెలుగులో క్షయవ్యాధి అంటారండి. దీన్ని క్షయవ్యాధి అంటారు. క్షయవ్యాధి జనరల్గా మనకు రెగ్యులర్గా ఉన్న టర్మినాలజీ అంటే టీబీ డిసీజ్, వీడికి టీబీ వచ్చింది, వాళ్ళు టీబీతో బాధపడుతున్నారు అని మనం జనరల్గా మన ఉన్నటువంటి లోకల్ ఏరియాస్లో మనకి ఈ లాంగ్వేజ్ అంతా కూడా మనం వింటాము. టీబీ వచ్చింది అంటారు. దాన్ని తెలుగులో మాత్రం క్షయవ్యాధి అంటాం. యాక్చువల్లీ ఈ మైకోబాక్టీరియల్ ట్యూబర్క్లోసిస్ని యాక్చువల్గా వాడుక భాషలో మైకోబాక్టీరియల్ ట్యూబర్క్లోసిస్ అని అందరికీ జనరల్గా అదర్ సైడ్ పీపుల్స్కి తెలియదు. మైకోబాక్టీరియల్ ట్యూబర్క్లోసిస్ అని టీబీ వచ్చింది అంటాం. సో ఈ మైకోబాక్టీరియల్ ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియాని, మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియాని మొట్టమొదటిసారిగా రాబర్ట్ కాక్ చాలా ఇంపార్టెంట్ నేమ్ అండి ఇది. బయాలజీలో, మైక్రోబయాలజీలో రాబర్ట్ కాక్ అనే పేరు లేకుండా మనకు సబ్జెక్ట్ మూవ్ కాదండి. రాబర్ట్ కాక్ ఈజ్ ఎ సైంటిస్ట్ హూ ఐసోలేటెడ్ అండ్ ప్రూవ్డ్ ఇట్స్ ప్యాథోజెన్సిటీ. ఈ యొక్క బ్యాక్టీరియా ద్వారా ఈ టీబీ డిసీజ్, ఈ క్షయవ్యాధి వస్తుంది అని దాన్ని ఐసోలేట్ చేసి దాన్ని ప్రూవ్ చేశాడు. దాని యొక్క డిసీజ్ సిమ్టమ్స్ని ప్రూవ్ చేశాడు. దాన్నే కాక్స్ పాస్టులేట్స్ అంటారు. ఎవరు? రాబర్ట్ కాక్ అనే సైంటిస్టు. ఇది మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో హూ ఇస్ ద సైంటిస్ట్ ఐసోలేటెడ్ మైకోబాక్టీరియం అండ్ ప్రూవ్డ్ ఇట్స్ ప్యాథోజెన్సిటీ అని ఒక క్వశ్చన్ వస్తుంది. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైంటిస్ట్ నేమ్స్ రావచ్చు. కింద ఎడ్వర్డ్ జెన్నర్ రావచ్చు, లూయిస్ ప్యాచర్ రావచ్చు, ఇంకా అదర్ సైంటిస్ట్ మనకు మైక్రోబయాలజీలో ఉన్నటువంటి సైంటిస్టుల పేర్లు రావచ్చు. Robert Koch is the scientist who isolated and proved its pathogenicity for the disease causing Mycobacterium tuberculosis. టీబీ అనే వ్యాధికి, క్షయ అనే వ్యాధికి సైంటిస్ట్ ఎవరు ఐసోలేట్ చేశారు, మైకోబాక్టీరియాని ఎవరు ఐడెంటిఫై చేశారంటే రాబర్ట్ కాక్. ఖచ్చితంగా సైంటిస్టు పేర్ల మీద ఒక 2 నుంచి 3 క్వశ్చన్లు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో వస్తాయి. ఖచ్చితంగా సైంటిస్టు పేర్లు ఎవరైతే మనకు డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ని ఐడెంటిఫై చేసినటువంటి సైంటిస్ట్ నేమ్స్, అలాగే స్టెరిలైజేషన్ ఉన్నటువంటి సైంటిస్ట్ నేమ్స్, దెన్ స్టెరిలైజేషన్లో ప్యాస్చరైజేషన్ టెక్నిక్ కనుక్కున్నటువంటి సైంటిస్ట్ నేమ్స్, అండ్ దెన్ వ్యాక్సినేషన్ కనుక్కున్నటువంటి సైంటిస్ట్. ఇలా మనకు సైంటిస్టుల నేమ్స్ మీద కూడా నేను మీకు క్వశ్చన్స్ ఇస్తాను, మీరు అవి ప్రిపేర్డ్గా ఉండండి. అండ్ పర్టికులర్లీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కొన్నిసార్లు సైంటిస్ట్ నేమ్ విత్ ఇయర్ కూడా అడిగారండి. మీరు సంవత్సరాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, కేవలం సైంటిస్ట్ నేమ్ కాదు, సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ మనకు సైంటిస్ట్ నేమ్. ఈ యొక్క మైకోబాక్టీరియల్ ట్యూబర్క్లోసిస్ రాబర్ట్ కాక్ అనే సైంటిస్టు 1882లో కనుక్కున్నాడు, 1882. ఎందుకు అంటే ఈ నేమ్స్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే 1882 రాబర్ట్ కాక్ సైంటిస్ట్ అనే
ఈ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ డిసీజ్ ఐడెంటిఫై చేసి దాని యొక్క ప్యాథోజెన్సిటీ ప్రూవ్ చేయటం వల్ల ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందండి. ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది, నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ 1908. అయితే ఈ కంట్రిబ్యూషన్స్ వచ్చేసి ఏదైతే రాబర్ట్ కాక్ పాస్టులేట్స్, రాబర్ట్ కాక్ యొక్క కంట్రిబ్యూషన్స్ వచ్చేసి మెడికల్ ఎరాలో, ఈ మైక్రోబయాలజీ మెడికల్ ఎరాలో ఒక యుగానికి నాంది పలికారు. అప్పటి వరకు కూడా ఈ రాబర్ట్ కాక్ అనే సైంటిస్ట్ కంటే ముందు కూడా కొన్ని వందల సంవత్సరాలుగా ఈ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చనిపోయారు. ఎప్పుడైతే రాబర్ట్ కాక్ సైంటిస్ట్ ఈ వ్యాధికి ఈ ఫలానా కాజెటివ్ ఆర్గానిజం, ఈ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా అనేది ఒక మూల కారణం అని చెప్పి ఐడెంటిఫై చేసి దాని యొక్క ప్యాథోజెన్సిటీని ప్రూవ్ చేయటం ద్వారా ఈ వ్యాధితో బాధపడేటటువంటి కొన్ని లక్షల మందికి, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈ వ్యాధితో బాధపడే వారికి ట్రీట్మెంట్ని కనుక్కోవడం సాధ్యమైంది. తద్వారా ఇవాళ ఉన్నటువంటి ఏదైతే మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ డిసీజ్ని ఎరాడికేట్ చేయడానికి మన భారతదేశం నుంచి కానివ్వండి, లేదా మన రాష్ట్రంలో ఏదైతే నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్లో ఈ ప్రోగ్రామే NTEP ప్రోగ్రామ్ ఉంది కదండి, నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. ఇది ప్రీవియస్లీ RNTCP, రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాం ద్వారా కొన్ని లక్షల మందికి భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ట్రీట్మెంట్ అనేది, యాంటీ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్ అనేది వారికి అందించడం వల్ల ఎంతోమంది కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడిన వ్యక్తి మన రాబర్ట్ కాక్ సైంటిస్ట్. సో మనం ఆ డిసీజ్ గురించి, దాని యొక్క మార్ఫాలజీ ఏ విధంగా ఉంటుంది, దానికి ఆ పేరు ఎలా వచ్చింది, మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అందులో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి అనేది మనం చూద్దాం. ఈ మైకోబాక్టీరియం వచ్చేసి ఇట్ బిలాంగ్స్ టు మైకోబాక్టీరియాceae ఫ్యామిలీ. ఇట్ బిలాంగ్స్ టు మైకోబాక్టీరియాceae ఫ్యామిలీ. ఇట్ బిలాంగ్స్ టు మైకోబాక్టీరియాceae ఫ్యామిలీ. ఇందులో 3 టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయండి మైకోబాక్టీరియం. సో ఎక్కువగా మైకోబాక్టీరియం బోవిస్, ఏవియం, ఆఫ్రికానం అండ్ ట్యూబర్క్లోసిస్ మైకోబాక్టీరియా, ఎటిపికల్ బ్యాక్టీరియా స్పీసీస్ ఉంటాయి. వీటిల్లో ఎక్కువగా మైకోబాక్టీరియం టీబీ కాజింగ్ వచ్చేసి ట్యూబర్క్లోసిస్ MTB కాంప్లెక్స్ ఈ యొక్క స్పీసీస్ తోటి మనకు ఎక్కువగా మైకోబాక్టీరియం టీబీ, క్షయవ్యాధి, టీబీ వ్యాధి మనకు వస్తుంది. ఎక్కువగా ఈ బోవిస్ వచ్చేసి క్యాటిల్, ఏదైతే మనం క్యాటిల్స్ ద్వారా ఈ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. డొమెస్టిక్ క్యాటిల్స్ ఉంటాయి కదా మనకు, ఆ డొమెస్టిక్ క్యాటిల్స్ ఇచ్చేటటువంటి మిల్క్ ఏదైతే అన్పాస్చరైజేషన్ మిల్క్, మనం బాయిల్ చేయకుండా ఆ మిల్క్ ద్వారా ఆ పాలు తాగటం వల్ల, అన్పాస్చరైజ్ అంటే మనం పాలు కాగబెట్టుకోకుండా తాగటం ద్వారా క్యాటిల్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మైకోబాక్టీరియం బోవిస్ అంటారు. అండ్ మైకోబాక్టీరియం ఏవియం అండ్ మైకోబాక్టీరియం ఆఫ్రికన్, ఇవి ఎక్కువగా ఆఫ్రికన్ కంట్రీస్లో ఈ మైకోబాక్టీరియం ఆఫ్రికన్ స్పీసీస్ ఉంటాయి. ఇవి ఎక్కువగా ట్రాపికల్ ఆఫ్రికన్ ఏరియాస్లో ఉంటాయి. ఇవి ట్రాపికల్ ఆఫ్రికన్ ఏరియాస్ వస్తాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ ఏదైతే ట్యూబర్క్లోసిస్ మైకోబాక్టీరియా MTB బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈ MTB బ్యాక్టీరియా గురించి ఇన్ డీటెయిల్గా వాటి యొక్క మార్ఫాలజీ, ల్యాబొరేటరీ మెథడ్స్, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ మనం ఈ క్లాస్లో మనం చూద్దాం. దెన్ మార్ఫాలజీ ఆఫ్ మైకోబాక్టీరియా. మార్ఫాలజీ ఆఫ్ మైకోబాక్టీరియా. మైకోబాక్టీరియా కూడా గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. ఇట్స్ ఏ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. దీని యొక్క లెంత్ మెజరింగ్ ఎంత ఉంటుందంటే 2 to 3.5 మైక్రోమీటర్స్. 2 to 3.5 మైక్రోమీటర్స్. ఇట్స్ అనే గ్రామ్ పాజిటివ్ మెజరింగ్ అబౌట్ 2 to 3.5 అండ్ ఇట్ ఈస్ ఏ aerobic bacteria. ఏరోబిక్ బ్యాక్టీరియా అంటే ప్రీవియస్ క్లాస్లో మీకు ఏరోబిక్ అండ్ ఎనిరోబిక్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా యొక్క డిఫరెన్సెస్, ఏరోబిక్ అండ్ ఎనిరోబిక్ బ్యాక్టీరియా యొక్క క్యారెక్టరైజేషన్ నేను మీకు చెప్పాను. ఏరోబిక్ మీన్స్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్, ఇట్ లివ్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్
ఎయిర్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. మన బాడీలో ఉన్నటువంటి టిష్యూస్, హై ఆక్సిజన్ కాంటెంట్ ఉన్నటువంటి టిష్యూస్ ఏమున్నాయండి? లంగ్స్. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి లంగ్స్. ఎగ్జాంపుల్, లంగ్స్లో హై కాంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ అన్ ఏరోబిక్ బ్యాక్టీరియా. ఇట్ ప్రజెంట్స్ అండ్ ఇట్ లీవ్స్ ఇన్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఉన్నటువంటి ప్రదేశంలోనే ఇది ఉండి మల్టిప్లికేషన్ అయ్యి మనకు వ్యాధిని కలుగజేసే ఆర్గానిజం ఇది. అండ్ ఎందుకు మీరు చూడండి, చాలామంది టీబీ వ్యాధితో బాధపడే ప్రతి ఒక్కరికి కూడా మనం చెస్ట్ ఎక్స్రే తీస్తాం. చెస్ట్ పిఏవియు ఎక్స్రే తీస్తాం. చెస్ట్ పిఏవియు ఎక్స్రే తీయటం ద్వారా మనకు ఏదైతే ఈ బ్యాక్టీరియా లంగ్స్కి ఇన్ఫెక్షన్ అవుతుందో, ఈ లంగ్స్కి ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఆ చెస్ట్ ఎక్స్రే ద్వారా ఎక్కువగా ఈ లోవర్ లోబ్లో వీటి యొక్క ఇన్ఫెక్షన్ ఉంటుంది. లోవర్ లోబ్ అండ్ మిడిల్ లోబ్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ ఉంటుంది. మనం చెస్ట్ ఎక్స్రే చూసినప్పుడు వాటి యొక్క ఏదైతే మనకు ప్యాచెస్, ఎక్స్రేలో మనకు ప్యాచెస్ కనపడతాయి కదా, ఆ ప్యాచెస్ని బట్టి వాటి ఐడెంటిఫై చేయటం జరుగుతుంది. అండ్ దెన్ ఈ బ్యాక్టీరియా వచ్చేసి ఏరోబిక్ అండ్ స్లైట్లీ కర్వ్డ్. దీని యొక్క షేప్ వచ్చేసి స్లైట్లీ కర్వ్డ్, రాడ్ షేప్డ్, స్లైట్లీ కర్వ్డ్, రాడ్ షేప్డ్ అండ్ కామా షేప్డ్ ఆల్సో. మైక్రోస్కోప్లో మనం చూసినప్పుడు స్లైట్లీ కర్వ్డ్, రాడ్ షేప్డ్ అండ్ కామా షేప్డ్ బ్యాక్టీరియా కనపడుతుంది. అండ్ దీస్ ఆర్ నాన్ మొటైల్ అండ్ క్యాప్సులేటెడ్ ఆర్గానిజమ్స్. ఇవి నాన్ మొటైల్, నాన్ స్పోరింగ్ అండ్ క్యాప్సులేటెడ్ బ్యాక్టీరియా. ఓకే, వీటి యొక్క క్యారెక్టరైజేషన్ ఏంటి? మార్ఫాలజీలో ఇవి గ్రామ్ పాజిటివ్, వీటి యొక్క లెంత్ 2 to 3.5 మైక్రోమీటర్స్. ఇవి ఏరోబిక్ బ్యాక్టీరియా. ఇట్ లీవ్స్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ద ఆక్సిజన్. ఎగ్జాంపుల్ లంగ్స్, ఎందుకంటే హై ఆక్సిజన్ కాంటెంట్ ఉంటుంది, అంబియంట్ టెంపరేచర్ ఉంటుంది మనకు 37 degreesలో. ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి మైక్రోబ్యాక్టీరియా గ్రో అవ్వటానికి అక్కడ, అందుకని ఎక్కువగా లంగ్స్కి ఇన్ఫెక్షన్ అవుతుంది. అండ్ దాని యొక్క షేప్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ స్లైట్లీ కర్వ్డ్, రాడ్ షేప్డ్ అండ్ కామా షేప్డ్ బ్యాక్టీరియా. ఇది ఒక నాన్ మొటైల్ ప్రాపర్టీ కలిగి ఉంటుంది. ఇట్స్ ఎ నాన్ స్పోరింగ్ అండ్ ఏ క్యాప్సులేటెడ్ బ్యాక్టీరియా. ఇది కొన్ని అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఎప్పుడైతే డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ ప్రాసెస్లో మనం యాంటీ ట్యూబర్క్లోసిస్ డ్రగ్స్ వాడతాం కదా, ప్రైమరీ డ్రగ్స్ కానివ్వండి, సెకండరీ డ్రగ్స్ కానివ్వండి, సెకండ్ లైన్ డ్రగ్స్ వాడినప్పుడు కొందరు డిఫాల్టర్స్ ఉంటారు. ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా, యాక్చువల్లీ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది మీ అందరికీ తెలుసు 6 to 8 months కానివ్వండి, కేటగిరీ వైజ్గా మనకు ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది కొన్ని మంత్స్ నుంచి ఇయర్స్ వరకు ఉంటుంది. డిపెండ్ అపాన్ ద ట్రీట్మెంట్ అండ్ ద ఇంజెక్షన్స్ ఎవరైతే పేషెంట్కి ఇస్తామో దాన్ని బట్టి డ్యూరేషన్ టైంలో డిఫరెన్సెస్ ఉంటుంది. పేషెంట్స్ ఎవరైతే డిఫాల్ట్ ట్రీట్మెంట్ అంటే కంటిన్యూస్గా కోర్స్ కంప్లీట్ చేయకుండా ఒక 3 నెలలు ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ 3 నెలలు ట్రీట్మెంట్ స్టాప్ చేసి మళ్ళీ తర్వాత ఆల్టర్నేట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం వల్ల ఈ గ్యాప్ వచ్చినప్పుడు బ్యాసిలస్ ఏం చేసుకుంటుంది అంటే మళ్ళీ మనం నెక్స్ట్ టైం మళ్ళీ హయ్యర్ డోస్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ట్రీట్మెంట్ డిఫాల్టర్స్ అందరికి కూడా నెక్స్ట్ కొంచెం హయ్యర్ డోస్ తోటి కొన్ని అదర్ డ్రగ్స్ స్పెసిఫై చేసి ఇవ్వటం జరుగుతుంది. అటువంటి టైంలో ఏమవుతుందంటే ఈ హయ్యర్ డోసెస్ కానివ్వండి, కొన్ని న్యూ డ్రగ్స్ అండ్ ఏటీటీస్ మనం ఇన్కార్పొరేట్ చేసినప్పుడు ఏదైతే మైక్రోబ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ జరిగి ఆల్రెడీ ప్రైమరీగా ఇన్ఫెక్షన్ జరిగి బాడీలో ఉన్నప్పుడు ఈ మైక్రోబ్యాక్టీరియా వచ్చేసి ఇట్ విల్ ఫార్మ్ ద క్యాప్సులేట్, అంటే ఒక కవచాన్ని తయారు చేసుకొని మనం వేసుకున్నటువంటి మందులని ఆ బ్యాక్టీరియా చనిపోకుండా జీవించగలిగేటటువంటి శక్తిని పొందే క్యారెక్టరైజేషన్ ఉంటుంది క్యాప్సులేటెడ్లో. ఓకే, ఇది వచ్చేసి మార్ఫాలజీ. అండ్ దెన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఇంకొక స్పెసిఫిక్ క్యారెక్టరైజేషన్ ఉందండి దీనికి, యాసిడ్ ఫాస్ట్ బ్యాసిలస్ అంటాం. ఎందుకు అంటే ఈ యొక్క మైక్రోబ్యాక్టీరియం యొక్క
ఈ బాడీ సెల్ వాల్ ఏదైతే ఉందో మైక్రోబాక్టీరియం యొక్క సెల్ వాల్, దీంట్లో ఎక్కువగా మనకు లిపిడ్ కాంటెంట్ ఉంటుంది అండ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, హయ్యర్ అమౌంట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. అండ్ ఈ యొక్క సెల్ వాల్ వచ్చేసి డీకలరైజేషన్, మనం స్టెయినింగ్ చేస్తాం కదా, స్టెయినింగ్ చేసినప్పుడు డీకలరైజేషన్లో 25% H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు ఇట్ విల్ రిటైన్ ద కలర్ ఈవెన్ ఆఫ్ యాడింగ్ ద యాసిడ్. అందుకని దీనికి యాసిడ్ ఫాస్ట్ బ్యాసిలస్ అనే పేరు వస్తుంది, డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ హై ఫ్యాటీ యాసిడ్స్ అండ్ థిక్ లిపిడ్ కాంటెంట్ ఇన్ ద సెల్ వాల్. 70% ఆఫ్ ద సెల్ వాల్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ లిపిడ్ కాంటెంట్. అందుకని ఆ యొక్క ప్రాపర్టీ తోటి ఇది యాసిడ్ రెసిస్టెంట్ చేసుకొని ఆ యొక్క బ్యాసిలేకు ఉన్నటువంటి కలర్ని అలాగే ఉంచుకుంటుంది, కాబట్టి దీనికి యాసిడ్ ఫాస్ట్ బ్యాసిలస్ అని అంటాం మనం. దీనికి ఉన్నటువంటి స్పెసిఫిక్ క్యారెక్టరైజేషన్ ద్వారా. మార్ఫాలజీ. Mycobacterium tuberculosis is a prototropic, metabolically flexible bacterium that has achieved a spread in the human population that is unmatched by any other bacterial pathogen. Okay, and these are slender rods, slightly curved, and sometimes show branching filaments forms resembling fungal mycelium. అందుకే దీనికి మైకోబాక్టీరియా, మైకో మీన్స్ ఇట్ రిజంబుల్స్ ద ఫంగల్ అపీరెన్స్, ఫంగల్ మైసీలియం అపీరెన్స్ ఉంటుంది కాబట్టి దీనికి మైకోబాక్టీరియం అనే పేరు వచ్చింది. ఇవి స్లెండర్ రాడ్స్, స్లైట్లీ స్లెండర్ రాడ్స్, కర్వ్డ్, కామా షేప్డ్, రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా with resembling the fungal mycelium. And these, the mycobacteria means fungus-like bacteria. Myco means fungus-like, and this is caused by Mycobacterium tuberculosis and occasionally by other species belongs to the TB complex. Occasionally by other species ante Mycobacterium bovis, Mycobacterium avium and Mycobacterium africanum. ఇవన్నీ కూడా different types of species, but మనకు ఎక్కువగా Mycobacterium tuberculosis is very important. శివ కొంచెం జూమ్ చేస్తావా? ఇది ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే మనకు బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్, పింక్ కలర్ బ్యాసిలస్ మీకు కనపడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా యాసిడ్ ఫాస్ట్ బ్యాసిలస్ స్టెయినింగ్, జీల్ నిల్సన్ స్టెయినింగ్ చేసినప్పుడు ఇలా మనకు మైక్రోస్కోపీలో 100x ఆయిల్ ఇమర్షన్లో ఇమేజ్ కనపడుతుంది. ఇక్కడ చూడండి, పింక్ కలర్ బ్యాసిలస్, దీస్ ఆర్ రాడ్ షేప్డ్, కర్వ్డ్ అండ్ కామా షేప్డ్ బ్యాక్టీరియా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ మైక్రోస్కోపీ వ్యూ. అండ్ యాసిడ్ ఫాస్ట్ బ్యాసిలై అని ఎందుకంటాం? దీస్ రెసిస్ట్ డీకలరైజేషన్ బై డైల్యూట్ ఆఫ్ మినరల్ యాసిడ్స్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ హై కాంటెంట్ ఆఫ్ మైకాలిక్ యాసిడ్స్ ఇన్ ద సెల్ వాల్ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ద సెల్ వాల్. చెప్పాను కదా, హై కాంటెంట్ ఆఫ్ ద ఫ్యాటీ యాసిడ్స్ అండ్ మైకాలిక్ యాసిడ్స్ ఇందులో ప్రెజెన్స్ ఉంటాయి. దానివల్ల దీనికి ఒక స్పెసిఫిక్ నేచర్, ఇది యాసిడ్ ఫాస్ట్ బ్యాసిలస్గా ఉన్నది, డీకలరైజేషన్లో రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ దీస్ ఆర్ నాన్ మొటైల్, నాన్ స్పోరింగ్ అండ్ క్యాప్సులేటెడ్, వీక్లీ గ్రామ్ పాజిటివ్, స్ట్రైట్ ఆర్ స్లైట్లీ కర్వ్డ్ రాడ్ షేప్డ్ అపియరెన్స్ ఇన్ ద మైక్రోస్కోపీ.